ఈరోజు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 5-6 శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 5వ శ్లోకం. మహాభూతాన్యహంకారో బుద్ధిర్యవ్యక్త మేవచ ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః. 6వ శ్లోకం. ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంగాతచ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతం. 5-6 శ్లోకాల యొక్క తాత్పర్యం. పంచసూక్ష్మ భూతాలు మహాభూతాలకు కారణమైన అహంకారం, అహంకార కారణమైన బుద్ధి, బుద్ధికి కారణమైన మూల ప్రకృతి, దశేంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలనే స్థూలభూతాలు, ఇచ్ఛా ద్వేషం దుఃఖాలు, శరీరం దాని యందు తోచే చేతన ధృతి కలిసి క్షేత్రమని అనబడుతున్నాయి. ఇంద్రియాది వికారాలతో కూడిన క్షేత్రతత్వం సంగ్రహంగా చెప్పబడింది. ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమసద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.